దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ దినము మనము మారు మనసు అంటే ఏ విధంగా ఉంటే మనం మారు మనసు, ఏ విధంగా మనం నడుచుకుంటే మనకు మారు మనసు అనేది ఇప్పుడు మనము ఆ మారు మనసుని గురించి మనం చక్కగా లేఖనాలని ధ్యానం చేసుకుంటున్నాం. మారు మనసు పొందమని యోహాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను తర్వాత యేసు ప్రభు కూడా మారు మనసు పొందండి అని చెప్తున్నారు. అంటే ఏ స్థితిలో ఉంటే మారు మనసు పొందమంటున్నారు? ఏ స్థితిలో ఉంటే మారు మనసు పొందాలి? ఏ స్థితిలో ఉంటే మారు మనసు పొందమంటున్నారు? మన పూర్వీకులందరూ కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశమునకు ఇశ్రాయేలీలు వెళ్ళినప్పుడు ఐగుప్తు ఆచారములను, ఐగుప్తు క్రమములో నడుచుకున్నారు. ఐగుప్తులో నేర్చుకొని వచ్చిన ఆ యొక్క దేవునికి విరోధమైన కార్యాలతో నడుచుకున్నారు. వాటి ప్రకారము వాటితో నడుచుకుంటూ వాటిని వెంబడిస్తూ మనం దేవునితో సహవాసం చేయలేము. వాటిని మనము తీసేసుకున్నప్పుడు అప్పుడు దేవునితో సహవాసం చేయటానికి దేవుడు మనకి అర్హత కలుగు చేస్తాడు. మారు మనసు పొందాలి. ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకుందాం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవితేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకోవటానికి లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మారు మనసు అనేది తెలియకుండా, మారు మనసు అంటే ఏంటో తెలియకుండానే బాప్తిసాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారికి బయలుపరుస్తున్న మాటలు ఇవి. లోకమంతటి కూడా, సర్వలోక మానవాళ్ళందరూ కూడా బయలుపరుస్తున్న మాటలు ఇవి. మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఏంటి? ఇక్కడ మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఇక్కడ యోహాను మారు మనసు పొందమని చెప్పాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటే సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, ఈ ప్రధాన యాజకులు వారు మారు మనసు లేకుండా ఐగుప్తు దేశంలో నేర్చుకొని వచ్చిన ఆ యొక్క వేష కార్యములన్నీ కూడా, ఆ వ్యభిచార కార్యములన్నీ కూడా వారు జరిగిస్తూ ఇక్కడ బాప్తిసాలు తీసుకోవటానికి వచ్చారంట. యోహాను మారు మనసు పొందిన వారికే బాప్తిసాలు ఇస్తున్నారు. మారు మనసు లేని వారు కూడా బాప్తిసాలు కావాలని వచ్చారు. అందుకని చెప్తున్నాడు, మారు మనసు కలిగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మీరు మారు మనసు లేకుండా బాప్తిసానికి వచ్చారు, మీకు మారు మనసు కావాలి. మారు మనసు అంటే ఏంటి చూడండి. ఏమేమి తీసేసుకోవాలి మనలో నుంచి? ఇక్కడ లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుందాం. మీరు
మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వార్త చెప్పిన యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి, మారు మనసు పొందాలి అంటే ఏమేమి తీసేసుకోవాలి, ఏమేమి ఉండయి, ఏమేమి తీసేసుకోవాలి. దేవునికి విరోధమైన ఏ ఉన్నాయి మనలో, అది యేసు ప్రభు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. మీ పారంపర్యాచారము నిమిత్తమై ఐగుప్తులో నేర్చుకొని వచ్చిన ఆ భయంకరమైన వేష కార్యములన్నీ కూడా, వ్యభిచార కార్యములన్నీ కూడా, దేవునికి విరోధమైన కార్యాలన్నీ కూడా, ఐగుప్తీయులు దేవునికి వ్యతిరేకమైన వారు. నోవాహు రెండో సంతానము ఐగుప్తీయులు. వారి విగ్రహారాధికులుగా అన్ని జనులుగా ఉన్నారు. వారు చేసే కార్యాలు దేవునికి ఇష్టం లేదు. అవి అక్కడ నేర్చుకున్నవన్నీ కూడా వీరు కొనసాగిస్తూ పారంపర్యాచారములు గైకొంచు దేవుని వాక్యము నిరర్ధకము చేస్తున్నారంట. దేవుని వాక్యం నిరర్ధకము చేసి పూర్వము ఐగుప్తు దేశంకి వెళ్ళి అక్కడ నేర్చుకుని వచ్చిన కార్యాలతోనే వాళ్ళు కొనసాగుతూ దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకము చేశారు. అందరిని బట్టి దేవుడైన యెహోవా ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా చక్కగా మనకు బయలుపరిచారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు కల్పించిన వాటి ప్రకారము జరిగిస్తూ దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట. అందుకే అటువంటి వ్యర్థమైన ఆరాధన నాకు వద్దు. మీరు మారు మనసు పొంది ఆ భయంకరమైన దేవునికి విరోధమైన కార్యములు మీలో ఉన్న వాటి అన్నిటిని కూడా విడిచిపెట్టి మీరు మానవులు కల్పించిన పద్ధతులను మీలో నుంచి తీసేసుకొని దేవుని వాక్య ప్రకారం మీరు నడుచుకోండి. నా వాక్య ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే అప్పుడు మీరు నా పిల్లలు, అప్పుడు మీకు మారు మనసు, అప్పుడు మీరు బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకోకూడదు. చూసారా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడని యెహోవా మారు మనసును గూర్చి చక్కగా ప్రవక్తల ద్వారా బయలుపరిచారు. ఇక్కడ యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదువుకుందాం. యోహాను 4వ అధ్యాయము 16వ వచనం నుండిన నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో చదువు. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలలయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిది. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు ప్రభు కూడా మారు మనసు పొందండి,
చీకట్లో ఉన్న అన్ని జనుల ఆచారములతోటి, అన్ని జనుల సాంప్రదాయాలతోటి, ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు నడుచుకుంటున్నారు కనుక వాటిని అన్నిటిని విడిచిపెట్టి మీరు మారు మనసు పొందండి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందమని చక్కగా చెప్తున్నారు. కనుక నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. యేసు ప్రభు నజరేతు విడిచి, నజరేతులో పెరిగాడు యేసు ప్రభు. ఐగుప్తులోనే నజరేత్ అనే ఊరుంది. ఐగుప్తులోనే నజరేత్ అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో, ఆ గ్రామంలో పెరిగాడు యేసు ప్రభు. అక్కడ పెరిగినప్పుడు జెబూలూను నఫ్తాలి, నఫ్తాలి అంటే ప్రేమ దేవుని బిడ్డ జల్పా బిల్హ సంతానములో నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. అన్యజనులు నివసించు గలలయ ప్రాంతం అంటే అన్ని జనుల ప్రాంతము. నజరేతు కూడా అన్ని జనుల ప్రాంతమే. ఐగుప్తులో ఒక ప్రక్కన ఉంటుంది అది. కనుక నజరేతు యేసు ప్రభు బాల్యములో మరియమ్మ యేసేపులు యేసు ప్రభుని నజరేతుకు తీసుకెళ్లారు. అక్కడ పెరిగాడు యేసు. అందుకనే నజరేయుడు అనే యేసు అన్నారు. నజరేతులో పెరిగి గలలయ ప్రాంతానికి వచ్చారు. గలలయ ప్రాంతం కూడా అన్ని జనుల ప్రాంతమే. అందరు బట్టి అన్ని జనులందరూ కూడా యేసు ప్రభువు అక్కడ సువార్త ప్రకటిస్తూ మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని, మారు మనసు పొందమని యేసు ప్రభు చక్కగా బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనాల్లో యెషయా ప్రవక్త ద్వారా పలుకబడిన మాటలు నెరవేరెను. ముందుగానే యెషయా ప్రవక్త మనకు మారు మనసును గురించి, అంటే ఈ ప్రజలు ఏ విధంగా నడుచుకుంటున్నారో లేఖనాల్లో మనకు బయలుపరిచారు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. 29వ అధ్యాయము 13వ వచనము. ప్రభు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి కాగా, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ముందుగానే బయలుపరిచారంట. వారు తమ నోటి మాటలతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని చెప్తున్నాడు. కనుక వారు మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారం నడుచుకుంటున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నడుచుకుంటున్నారు. ఇక్కడ బైబిల్లో ఉన్న క్రమం ప్రకారమే నడవాలి. బైబిల్లో ఉన్నదాన్ని తీసేయకూడదు, లేని దాన్ని కలపకూడదు. ఇప్పుడు లేనిది కలపడం ఎక్కువైపోయింది లోకములో. ఉన్నది నెరవేర్చట్లేదు కానీ లేనిది ఎక్కువైపోయింది. లేనిది కల్పించి వారి దేవోపదేశములుగా బోధించుకుంటున్నారు లేని దాన్ని. అందరిని బట్టి శరీర సంబంధులుగా ఉన్నారు, మారు మనసు లేనిగా ఉన్నారు. మారు మనసు లేకుండా శరీర సంబంధాలుగా ఉండి మారు మనసు లేకుండా
బాప్తిసం తీసుకుంటారు, వీరు బాప్తిసం తీసుకున్న వేస్టే. అందుకే ఇక్కడ యోహాను చెప్తున్నాడు, సద్దుకయులతో పరిసయ్యులతోటి శాస్త్రులతో చక్కగా వారికి చెప్తున్నారు, మీరు మానవ మనసు పొందకుండా మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారం నడుచుకుంటూ మీరు దేవాపదేశములుగా బోధించుచు దేవుని వాక్యముని నిరర్ధకం చేస్తున్నారు. మీకు మారు మనసు లేదు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసు లేకుండా మీరు బాప్తిసం తీసుకోవటానికి వస్తున్నారు, అలా తీసుకోవద్దు. కనుక పూర్వీకులు పితర పారంపర్యాచారములు మీరు గైకొంటున్నారు కనుక వాటిని విడిచిపెట్టండి. వాటిని విడిచిపెట్టినప్పుడే మీరు చక్కగా మారు మనసు పొందినట్లు. పితర పారంపర్యాచారములు, మానవులు కల్పించిన పద్ధతులు, ఇవన్నీ కూడా మీరు కొనసాగిస్తూ మీకు మారు మనసు ఉన్నా కూడా ఉపయోగం లేదు. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నా మీకు ఉపయోగం లేదు అని యోహాను ఖచ్చితంగా చెప్పాడు. ఇక్కడ మాత్రము ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. మారు మనసు పొందండి. నజరేతులో ఐగుప్తులో ఉన్న నజరేతులో పెరిగిన యేసు ప్రభు గలిలయ ప్రాంతానికి వచ్చారు. కొంచెం వయసు వచ్చినప్పుడు ఆ గలిలయ ప్రాంతపు వారు కూడా అన్య జనులే. అయితే ఐగుప్తులో నేర్చుకొని వచ్చిన అన్ని జనుల ఆచారాలు వేరు, సాంప్రదాయాలు వేరు. వాటన్నిటి ప్రకారమే వీరు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క రాజ్యము కావాలి, దేవుని యొక్క మందిరములో ఆనందించాలనుకుంటున్నారు. దేవుని యొక్క మందిరంలోకి వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే పితర పారంపర్యాచారములను విడిచిపెట్టాలి. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకుంటున్నారు కనుక వాటిని కూడా మీరు విడిచిపెట్టాలి. ఇక్కడ మనం లేఖనాల్లో మార్కు సువార్తలో ఒక మాట చదువుదాం, చూడండి. మార్కు సువార్త యేసు ప్రభువు చెప్తున్న మాటలు. 7వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. కనుక పితృ పారంపర్యాచారములను, మానవులు కల్పించిన పద్ధతులను అవన్నీ జరిగించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించిరి. మారు మనసు లేకుండా బాప్తిసం వేస్తే, మారు మనసు లేకుండా దేవుని రాజ్యం కావాలంటాం వేస్తే. మారు మనసు అంటే పితృ పారంపర్యాచారములను వదిలిపెట్టాలి, తర్వాత మానవులు కల్పించిన పద్ధతులను విడిచిపెట్టాలి. ఇంకా మనము లేఖనాల్లో చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా రోమీయులకు రాసిన పత్రికలో మనం ఒక మాట చదువుకుందాము. రోమ అపోస్తలుడు అనబడిన పౌలు బయలుపరిచిన మాటలు. 12వ అధ్యాయము అపోస్తలుడు అనబడిన పౌలు బయలుపరిచిన మాటలు చదువుకుందాం. 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీ మనసును మార్చుకోండి. చూసారా, మనసు మారాలి. లోక మర్యాదలను మీరు అనుసరించకూడదు. లోక మర్యాదలు, శరీర సంబంధులకి లోక మర్యాదలు ఉంటాయి. ఆత్మ సంబంధులకి దేవుని యొక్క చిత్తము నెరవేరుస్తారు. శరీర సంబంధులు లోక మర్యాదలను అనుసరిస్తారు. అపవాది సంబంధులు కూడా లోక మర్యాదలను, సాంప్రదాయములను, ఆచారాలను, పితృపారంపర్యాచారములను, మానవులు కల్పించిన పద్ధతులు నెరవేరుస్తారు. అపవాది సంబంధులు, శరీర సంబంధులు. ఆత్మ సంబంధులు దేవుని చిత్తం ఏందో ఎరిగి ఉండి తండ్రి యొక్క ఉద్దేశంను బట్టి ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఈ లోక మర్యాదలను, ప్రియమైన దేవుని బిడ్డలారా, పితృ పారంపర్యాచారములు, మానవులు కల్పించిన పద్ధతులు ఇవన్నీ విడిచిపెట్టి అప్పుడు తండ్రితో సహవాసం చేస్తారు. మారు మనసు అంటే అదే. వీటిని విడిచిపెట్టకుండా నువ్వు మారు మనసు లేకుండా నువ్వు బాప్తిసం తీసుకున్న వేస్టే. వీటిని విడిచిపెట్టి నువ్వు బాప్తిసం తీసుకొని రక్షించబడి దేవునితో సహవాసం చేయాలంటే దేవుని కుమారుడితో మనం ముందు సహవాసం చేయాలి. దేవుని కుమారుడు చూపించిన మార్గంలో మనము నడుచుకోవాలని లేఖనాల్లో మనకు బయలుపరచబడి ఉన్నది. ఇక్కడ మనం చూద్దాం, ఇంకొక మాట చదువుకుందాం. మత్తయి సువార్తలోనే 10వ అధ్యాయం చూద్దాం. చూడండి, 10వ అధ్యాయం చూద్దాం. అధ్యాయము 10వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారుల్లోనికి వెళ్ళకుడి. సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడు గాని ఇజ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటించుడి. పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటించుడి. అన్ని జనుల దారుల్లోకి మీరు వెళ్ళొద్దు. పితృపారంపర్యాచారంలో మీరు గైకొనవద్దు. మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారం మీరు నడవద్దు. లోక మర్యాదలను మీరు అనుసరించద్దు. వీటన్నిటిని అనుసరిస్తూ నువ్వు బాప్తిసం తీసుకున్నా అది మారు మనసు కాదు, అది రక్షణ కాదు. వీటిని విడిచిపెట్టి మారు మనసు పొంది అప్పుడు రక్షణ పొంది అప్పుడు బాప్తిసం తీసుకొని రక్షణ పొందాలి. మారు మనసు పొంది వీటిని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణ పొందాలి. మేము రక్షణ పొందాము అంటున్నారు కానీ మీరు పితర పారంపర్యాచారములను మీరు గైకొంటున్నారు. మానవుడు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా బోధించుకుంటున్నారు. ఆత్మ సంబంధుల క్రమం వేరు, శరీర సంబంధుల క్రమం వేరు. శరీర సంబంధులు మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారం నడుస్తారు. ఆత్మ సంబంధులేమో బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ఏ క్రమంలో నడుచుకున్నాడో, ఎవరిని ఆరాధించాడో, ఎవరి నామంలో మరి బాప్తిసం తీసుకున్నాడు యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చాడు. చూడండి, ఒక మాట చదువుకుందాం. యేసు ప్రభు కూడా పరలోక రాజ్యం నాకు వారసుడు కావాలి కనుక ఆయన ఏ పాపం చేయకపోయినా మనందరికీ మాదిరిగా దేవుడు ముందుంచాడు కనుక తన కుమారుని వెంబడించమన్నాడు కనుక ముందుగానే బాప్తిసం తీసుకుంటున్నాడు. ఇక్కడ 16వ వచనం, 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే
నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. బాప్తిసం తీసుకున్నాం, బయటికి వచ్చాడు. ఒడ్డునకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన భుజం మీద రాలింది, ఆకాశం తెరవబడింది. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. దేవుని కుమారుడు యేసు. యేసు దేవుని కుమారుడు. ఏ పాపం లేనివాడు అయినప్పటికీ బాప్తిసం తీసుకున్నాడు. మనం పాపంలో జీవించిన వారము, మన పూర్వీకులు పాపంలో జీవించారు, మానవులు కల్పించిన పద్ధతి ప్రకారం నడుచుకున్నారు. ప్రేమంతమైన బిడ్డలారా, లోక మర్యాదలను అనుసరించారు, పితృ పారంపర్యాచారములు గైకొన్నారు. ఇవన్నిటినీ మనము విడిచిపెట్టకుండా బాప్తిసం తీసుకుంటే అది మారు మనసు కాదు. వీటిని విడిచిపెట్టి అన్ని జనులతో సహవాసం చేయకుండా విడిచిపెట్టి, లోక మర్యాదలను అనుసరించకుండా విడిచిపెట్టి, పితృ పారంపర్యాచారములు గైకొనకుండా వాటిని నుండి విడుదల పొందుకొని మానవులు కల్పించిన వాటి ప్రకారం నడవకుండా గ్రంథములో తండ్రి కుమారులు ఏం బయలుపరిచారో, దేవుడు తన ప్రవక్తల ద్వారా ఏం బయలుపరిచారో, కుమారుడు ఏ క్రమంలో నడుచుకుంటున్నాడో ఆ క్రమంలో మనం నడుచుకున్నట్లయితే ప్రేమందేవుని బిడ్డలారా, అది మనకు మారు మనసు. తండ్రి చిత్తము నెరవేర్చేవారే నిత్య జీవమునకు వారసులు. నువ్వు మారు మనసు అంటే ఇప్పుడు ఈ మొత్తం మనం చదువుకున్న అన్ని కూడా మారు మనసు. ప్రేమందేవుని బిడ్డలారా, ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనకు మారు మనసు లేదు. మారు మనసు పొందటం అంటే వీటన్నిటి నుండి మనము విడుదల పొందుకోవాలి. అప్పుడు మారు మనసు వస్తుంది, అప్పుడు బాప్తిసం తీసుకుంటావు, అప్పుడు నీకు రక్షణ వస్తుంది, నువ్వు రక్షించబడతావు. అప్పుడు కుమారుడు చూపించిన మార్గంలో నడుచుకొని దేవునితో సహవాసము నీకు చక్కగా వస్తుంది. అప్పుడు తండ్రిని కుమారుని ఎరిగిన వారి నిత్య జీవమునకు వారసులు. కనుక నేను మనందరం కూడా తండ్రి రాజ్యమునకు మనం వారసులు కావాలంటే కుమారుడు తీసుకున్న బాప్తిసం తీసుకోవాలి. పాపము లేని వాడే బాప్తిసం తీసుకొని మనకు మార్గం అయి ఉన్నాడు. పాపమును విడిచిపెట్టి బాప్తిసం తీసుకొని దేవుని యొక్క కుమారుని యొక్క మార్గములలో మనం నడుచుకొని మనము తండ్రితో సహవాసం చేసి నిత్య జీవమునకు వారసులగినట్లుగా మనము సిద్ధపడదాం. కనుక మనము మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యములకు వారసులగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.